ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులను శరవేగంగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించడం ద్వారా ఈ రాజధాని అమరావతి నిర్మాణ పనులను మొదలుపెట్టడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి సంబంధిత శాఖ మంత్రి నారాయణ ఉన్నారు. వారిని తెలుసు. సార్ చెప్పండి, ఈ జంగిల్ క్లియరెన్స్ కు సంబంధించి ఎంత మేరకు ఈ జంగిల్ విస్తరించింది, దీనికి సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎంత దీనికి క్లియరెన్స్ కోసం ఖర్చు కానుంది? అమరావతి రాజధాని మొత్తం 217 చదరపు కిలోమీటర్లు అండి. అధికారులు డ్రోన్ సహాయంతో యాక్చువల్గా ఎంత ఈ యొక్క జంగిల్ ఏర్పడింది, ఈ కర్తమ్మ చెట్లు మొలిచినాయి, ఒక అడవిలాగా తయారైందంటే ఎస్టిమేట్ చేశారు. అది సుమారుగా 24,000 ఎకరాలు ఉన్నట్టుగా ఎస్టిమేషన్ వచ్చింది. దాని మీద యాక్చువల్గా వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది. అది కూడా 1 monthలో క్లియర్ చేసేటట్టుగా టెండర్ ఇవ్వటం జరిగింది. ఇవాళ వర్క్ స్టార్ట్ చేసాం. ఇవాళ వర్షం కూడా వస్తుంది, చాలా శుభదినం. ఖచ్చితంగా ఈ వర్క్ని 30 రోజుల్లో కంప్లీట్ చేస్తే అసలు ఎవరి ప్లాట్లు ఎక్కడున్నాయనేది ఫస్ట్ తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మిగతా వర్క్ ఏం చేయాలని ముందుకు పోవడం జరుగుతుంది. ఐఐటి నిపుణులు వారికి సంబంధించినటువంటి ఇప్పటికే వారి పర్యవేక్షణ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి చూస్తే వాళ్ళు భవనాల యొక్క నాణ్యత, దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడం జరుగుతుంది. ఎంతకాలంలోగా వాళ్ళు దానికి సంబంధించిన నివేదికను ఇవ్వనున్నారు? అంటే బిల్డింగ్లు స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ ఇద్దరికి ఇచ్చాము. వాళ్ళు ప్రాథమికంగా యాక్చువల్గా మొన్న వచ్చి ప్రిలిమినరీగా చేశారు. వాళ్ళకి యాక్చువల్గా 1 month టైం ఇచ్చాము. వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత తీర్చేందుకోసము కేంద్ర ప్రభుత్వము 15,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటి లోను ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడుగులు ఎంతవరకు పడ్డాయి? అంటే 15,000 కోట్లు యాక్చువల్గా వాళ్ళు ఏదైతే బడ్జెట్లో యాక్చువల్గా చెప్పారో దాని ప్రకారం ప్రాజెక్ట్ అడిగారు. ఈ మధ్య మా స్పెషల్ సెక్రటరీ గారు, సిఎస్ గారు ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి సబ్మిట్ చేశారు. బహుశా వీలైనంత తొందరలో యాక్చువల్గా అది శాంక్షన్ వస్తుంది. దానికి సంబంధించి చూస్తే ఎట్లా షూరిటీలు, దానికి సంబంధించిన వ్యవహారాలు ఎట్లా మీరు ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది? దానికంతా కేంద్ర ప్రభుత్వమేనండి, వాళ్లే యాక్చువల్గా ఇస్తున్నారు. అయితే ఏ విధంగా అనేది అంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఎంత అనేది దాన్ని డిస్కస్ చేయాలి. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు. గతంలో 45,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఇప్పుడు పెరిగిన అంచనాలో ఏమాత్రం ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? అంటే యాక్చువల్గా 41,000 కోట్లతో టెండర్ ఇచ్చామండి. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్లు ఎంత ఉన్నాయో దాని ప్రకారం యాక్చువల్గా రీఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే కన్సల్టెంట్ పిలిచారు. కన్సల్టెంట్ ఎస్టిమేషన్ వేస్తే మనకు తెలుస్తుంది. ఇది రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి పనులు అయితే గనక వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించడం ద్వారా మిగిలిన పనులను కూడా ప్రారంభించనున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం షూరిటీతో ఏవైతే గనక ఈ లోను 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుందో దానికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. అవన్నీ నిధులు రావడం అయితేనేవి, తర్వాత నిపుణులకు సంబంధించినటువంటి నివేదిక రావడం అయితేనేవి, ఇవన్నీ వచ్చిన తర్వాత రాజధాని పనుల పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి అని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తా ఉన్నారు. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, రాజధాని అమరావతి నుంచి.